కలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్. కాదండి, మధ్యలో ఆయన ఇంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఇంటర్ఫియర్ అయిన సినిమాను పూర్తి చేశారు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి. మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి? కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నాడు సార్. సార్ సార్ రమేష్ గారు 14 ఏళ్ల తర్వాత ఎక్స్క్యూజ్ మీ రమేష్ గారు సార్ రమేష్ గారు ఏంటి సార్? మరొక క్వశ్చన్ అండి. మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా, మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలామంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు, ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళందరూ ఇచ్చారా ఎగ్గొట్టేశారా? నేను ఎక్కడ కాంట్రవర్సీ కోసం వద్దన్నా కదండి. కాదు సార్, అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగడలే అని చెప్పి చాలామంది అలా కొన్ని జరిగినాయి సార్. వాళ్ళ పేర్లు ఏం చెప్పొద్దు కానండి, ఉన్నది సార్. సార్ రమేష్ గారు ఇక్కడ సార్. సార్ ఎదురు సార్ ఆపోజిట్ ఎక్కడ కనపట్లేదండి. సార్ సార్ మీరు ఇంతకుముందు సినిమా అంటే ఒక గ్యాంబ్లింగ్ అని మీరే చెప్పారు. సేమ్ టైం 14 ఏళ్ల నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు. మీరు అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు? అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతున్నా అన్నారు. కథనే హీరో అండి. కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను, కథనే నా హీరో సార్. ఇది సార్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా. సో సినిమా అంటే సపోర్ట్ ఆ మాట అనట్లేదండి. ఎవరో కాల్ చేయలేదన్నారు కదా కనీసం. ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరు మీకు ఫోన్ చేయాలి? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదా? సినిమా ఇండస్ట్రీ అనలా, సారీ. సినిమా ఇట్స్ ద మదర్ సార్. సినిమా ఇండస్ట్రీ కామెంట్ చేయకూడదు. ఐ నాట్ యాక్సెప్ట్ దట్. సినిమా అనేది ప్యూర్లీ మదర్. తల్లి మనకు అన్నం పెడతారు సార్ 3 పూట్ల, అలాగా సినిమా ఇండస్ట్రీ. సార్ ఇమ్మీడియట్గా ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా అనౌన్స్ చేయబోతున్నారా? ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. ఏమైనా చర్చలు జరుగుతున్నాయా ఏమైనా ఫైనల్కి? జరుగుతున్నాయి సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు సినిమాలు నిర్మాణం చేసిన టైంలో అంటే కొంతమంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు అంటే కొన్ని అసాంఘికపరమైన కార్యక్రమాలు కూడా అంటే ఆ టైంలో జరిగాయి సార్. అంటే మీ సినిమా రిలీజ్ టైము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అంటే వాళ్ళ అంటే తెలుసో తెలియక వాళ్ళ పరంగా ఏమన్నా మీ కేసులో? సార్ వాస్తవంగా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ తప్పుడు కేసులో దాన్ని బనాయించి అదిగో పులి ఇదిగో భూతం అని చూపించి కేసు పెట్టారు. అందువల్లనే సెన్సేషనల్ అయింది. అందువల్లనే 14 ఏళ్ళు కోర్టు విచారణ జరిగింది. అందువల్లనే 75 రోజులు జైల్లో కూర్చున్నాను. తీరా చూస్తే ఏమీ లేదండి సార్. అక్కడ నథింగ్ ఇస్ దేర్ సార్. ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబుకి తిరిగి రాడు, మొత్తం జైలు జీవితం అన్నారు. ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్. అంటే కాకతాళీయంగా జరిగిందో లేకపోతే అది ఎలా తెలియదు సార్. సేమ్ మీరెలా అయితే బయటకు వచ్చారో అంటే ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా రీసెంట్గా బయటకు వచ్చి ఆయన కూడా సంబంధం లేదు సార్. అదే చెప్తున్నా కదా సార్. ఎక్కడో భూతము దయ్యము పిశాచి అంటే దాన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఉన్నది లేనిది ఉన్నది చేసి పెద్ద చేశారు సార్. అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది. ఓపెన్ అడగండి సార్. మీకు మధ్యల చెరువు సూరి గారికి భాను గారికి సంబంధాలు ఉన్నాయి, అందుకే సింగమల రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఓ టాక్ అయితే నడిచింది వాళ్ళు. సార్ మద్దల సూరి సొంత ఊరు, నా ఊరు ఒకటే ఊరు. మద్దల చెరువు సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్. ఒకటే ఊరు, వాళ్ళ పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్? అదే అది క్లారిటీ కోసం. అంటే ఈ కేసు దానివల్లే అది చాలామంది పరిచయం ఉంటారు. మా సొంత ఊరు వాడు సార్. ఇప్పుడు ఎలా చెప్పాలి? 13 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద సురేష్ నాకు సహాయం చేశాడు. ఈరోజు సురేష్ పెట్టి నేను చెప్పుకుంటా. చూసారా, సురేష్ వదలట్లేదు నేను. ఏమండి అది సురేష్ అడగ. సురేష్ నీకు పరిచయమా? సూరి నాకు అసలు పరిచయం లేదు. నాకు మీకు తప్ప ఎవరో తెలియదు నాకు ఇప్పుడు. సరే, మనకి ఒక జన్మ దేవుడు ఎలాగ పుట్టిస్తాడో దేవుడికి తెలుసు. ప్లస్ ఇదంతా ఒకటి రాసి పెట్టుంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా. ఒక్క నిమిషం సురేష్ బాబు. ఏది జరగాల అది జరిగి తీరుద్ది. నువ్వు తల కింద తపస్సు చేసినా కాదు, నీకు ఇది జరగాల జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫేస్. ఆ ఫేస్ చేసేదే 14 ఏళ్ళు నేను ఫేస్ చేసింది. అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు. ఎందుకు మళ్ళీ దాన్ని గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చిందంటే అలాగంటారా? జరిగిపోయింది. గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు.
14 సంవత్సరాలకు ఉన్నది లేనిది ఉన్నదని చెప్పని సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ, ఏదేదో అనుకున్నారు. అది ఏది కాదు, అంత హంబక్ అని చెప్పుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ బాబు. ఓకే